ఓటమి ఎరుగని నేత 2019లో మాత్రమే ఒక్కసారి పరాజయం చవి చూసిన నాయకుడు. ఎమ్మెల్యేగా ఎంపీగా విజయాలు, మామను దింపే క్రమంలో తోడలుడికి సహకారం, తర్వాత అదే తోడలుడితో విభేదం, తదనంతరం కాంగ్రెస్లో చేరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు, భార్య సైతం ఎంపీగా 2 సార్లు విజయం, కేంద్ర మంత్రిగా కూడా కొనసాగిన వైనం, 4 ఏళ్లుగా సైలెంట్గా ఉండి ఆ సీనియర్ నేత ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చారు? సొంత పార్టీలోకి వెళ్లాలనే కోరికతోనేనా, లేదంటే తనయుడికి రాజకీయ జీవితం కల్పించడానికా? భార్యకు సైతం పదవి పోనుందా? ఎవరు ఆ నేత? ఏంటా కథ? ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా పార్టీలు మారేవారు, రీఎంట్రీ ఇచ్చేవారు, అసంతృప్తులు ఎవరి ప్రయత్నాల్లో వారు, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెరపైకి వచ్చారు. జగన్పై వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో చంద్రబాబును తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో ఓటమి అనంతరం సైలెంట్గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి రాజకీయాల్లోకి రానున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా మైకుల ముందుకు వచ్చిన ఆయన చేసిన కామెంట్లు అదే సంకేతాలిస్తున్నాయని తెలుస్తోంది. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2019 ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో పర్చూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో 1647 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం వైసీపీని వీడారు. గత 4.5 క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరో 3-4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోసారి మైకుల ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా క్రియాశీలక రాజకీయాలపై ఆయన మరోసారి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు తోడలుడుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ తరానికి ఎంతమందికి తెలుసో ఏమో కానీ ఈ ఇద్దరూ పోటాపోటీగా తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇద్దరు అల్లుళ్ళు చెరో వర్గాన్ని నడిపారు. ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుబాటి టీడీపీ ప్రారంభం నుంచి ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెడతాను అంటే ఆయన వెంట మొదట వచ్చింది దగ్గుబాటే. దానికి మరో కారణం ఉంది. దగ్గుబాటి తండ్రి చెంచురామయ్యకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది. ఆయన కాంగ్రెస్ సానుభూతిపరుడిగా ఉండేవారు అని చెబుతారు. వెంకటేశ్వరరావు వృత్తిరీత్యా డాక్టర్. తనకు ఇష్టం లేని రాజకీయాల్లోకి వచ్చారని దగ్గుబాటి చెబుతుంటారు. ముందు వచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు టీడీపీలోకి దగ్గుబాటి కంటే వెనుక వచ్చిన ఎన్టీఆర్ చిన్నల్లుడు చంద్రబాబు టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తూ చాలాసార్లు పైచేయి సాధించారు. అయినా సరే ఎన్టీఆర్ మాత్రం ఈ ఇద్దరు అల్లుళ్లను సమానంగానే చూసుకున్నారు. చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేయని 1985-89 మధ్య కాలంలో ఆయనకు పార్టీ పదవి ఇచ్చి పెద్దలుడు దగ్గుబాటిని మంత్రిని చేశారు ఎన్టీఆర్. ఇద్దరినీ సమంగా అలా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారు ఎన్టీఆర్. ఇక 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినా పర్చూరు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు 1991లో వచ్చిన లోక్సభ ఉప ఎన్నికల్లో పర్చూరు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బాపట్ల ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అక్కడి నుంచి సీన్ మారింది. దగ్గుబాటి ఎంపీగా ఢిల్లీకి షిఫ్ట్ అయితే చంద్రబాబు ఎమ్మెల్యేగా టీడీపీ తరపున ఫస్ట్ టైం గెలిచి శాసనసభాపక్ష ఉపనేతగా కీలక రోల్ ప్లే చేశారు. కొన్ని సంఘటనలు కారణంగా అసెంబ్లీకి నేను రాను అని ఎన్టీఆర్ ప్రతినబూనిన తర్వాత మిగిలిన కాలం మొత్తం టీడీపీ పక్షాన్ని అసెంబ్లీలో నడిపించి ఆనాడే ఎమ్మెల్యేలలో గ్రిప్ సంపాదించారు చంద్రబాబు. ఆనాడు టీడీపీ ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా ఉండేవారు. ఒకటి డాక్టర్ వర్గం, 2 బాబు వర్గం. ఆ రోజుల్లో టీడీపీ వర్టికల్గా చీలిన సందర్భం నెలకొంది. అలాంటి చీలికను ఏకం చేసిన ఘనత లక్ష్మీ పార్వతిదే అంటారు రాజకీయ విశ్లేషకులు. ఆమె వల్ల ఇద్దరు తోడళ్లుళ్ళు చేతులు కలిపారు. అయితే నాడు ప్రామిస్ ప్రకారం దగ్గుబాటి ఉప ముఖ్యమంత్రి కావాలి, కానీ అది ఇవ్వలేదు. దాంతో బాబు నుంచి విడిపోయారు దగ్గుబాటి. ఆయన ఎన్నో పార్టీలు తిరిగి 2019లో వైసీపీలో కూడా చేరి ఎమ్మెల్యేగా పర్చూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత వైసీపీతో కూడా తెగతింపులు చేసుకున్నారు. అది ఎందుకు ఏమిటి అన్నది ఆయన ఇప్పటి వరకు ఎక్కడా బయటకు చెప్పలేదు.
కానీ తాజాగా ఆయన మనసు బయటపెట్టారు. పర్చూరులో తాను ఓటమి పాలు కావడం ఈ రోజుకు మంచిదే అని అన్నారు. తాను నాడు గెలిచి ఉంటే జనం ముందు తలెత్తుకుని తిరిగేవాడిని కాదు అని అనడం సంచలనంగా మారింది. రోడ్లు బాగాలేవు అని ప్రజలే తనను నిలదీసేవారు అని వైసీపీ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేశారు. అందుకే తాను ఓటమి చెందడం భగవంతుడిచ్చిన అవకాశమన్నారు. ఇక తాను ఓడాక తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తాను అని జగన్ మాట ఇచ్చినా అదీ జరగలేదని మరో విమర్శ చేశారు. తన సతీమణి పురంధేశ్వరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి చేసి బీజేపీలో చేరడం కూడా తమకు ఇష్టం లేదని, కానీ బలవంతంగా చేరాల్సి వచ్చింది అని అన్నారు. కారంచేడులో తన అనుచరులతో మాట్లాడుతూ దగ్గుబాటి ఈ కామెంట్స్ చేశారు. ఆయన మాటలన్నీ చంద్రబాబు మాటలుగానే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ హయాంలో అభివృద్ధి లేదని బాబు పదే పదే అంటూ వచ్చారు. ఇప్పుడు తోడలుడు కూడా అదే మాట అంటున్నారు. దీంతో బాబు బాటన దగ్గుబాటి నడుస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏది ఏమైనా జగన్ పార్టీ మీద మొదటిసారి దగ్గుబాటి పెదవి విప్పి అనాల్సినవి అనేశారు. అయితే దగ్గుబాటి కుటుంబ పరంగా చంద్రబాబుతో సఖ్యతతో ఉంటున్నారు. కుటుంబ కార్యక్రమాలకు తోడళ్లుళ్ళు ఇద్దరూ అటెండ్ అయి మాట్లాడుకుంటున్నారు. మరి దగ్గుబాటి కుమారుడు హితేష్ రాజకీయ భవిష్యత్తు కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అది టీడీపీతో సాకారం అవుతుందా అంటే వేచి చూడాల్సిందే. ఓడిపోయినంత మాత్రాన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వనంత మాత్రాన పార్టీని వీడి సైలెంట్గా ఉన్న ఆయన ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ రోడ్లు వేయలేదని, అలా వేయలేని జగన్ నాయకత్వంలో పని చేయకుండా దేవుడే తనను ఓడించాడని చెబుతుండడం గమనించదగ్గ విషయంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నట్లు పరిశీలకులు అంటున్నారు. ఆయన భార్య పురంధేశ్వరిని కూడా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించనుందని వార్తలొస్తున్నాయి. ఇంతకాలం పదవిలో ఉండడంతో వెంకటేశ్వరరావు కానీ తన కొడుకు కానీ టీడీపీలో చేరలేదు. ఇప్పుడు పురంధేశ్వరిని కూడా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే దగ్గుబాటి కుటుంబం ఇక టీడీపీలోనే కొనసాగాలనుకుంటున్నట్లు ఉన్నారనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఇది ఇవాల్టి స్పాట్లైట్. నమస్తే.